కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నదాతలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని, రైతు పండించిన పంటకు మద్దతు ఇవ్వకుండా అనేక విధాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారని, ధాన్యం టెండర్లలో వేల కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శించే అర్హత లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇతర కంప్లైంట్స్ ఎందుకు చేయటం లేదో బీజేపీ పార్టీ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నది. థ్యాంక్ యూ. వసూళ్లకు పాల్పడి కాంగ్రెస్ పార్టీకి ముట్ట చెప్పింది 1100 కోట్ల రూపాయలు. దానికి సంబంధించిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కోర్టుకు సమర్పించింది. ఇవాళ తేలుగుట్టిన దొంగల వలె ఏది పడితే అది మాట్లాడుతూ నిత్యం బీఆర్ఎస్ నాయకత్వం విమర్శించేటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ప్రత్యేకంగా మిత్రులారా ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికీ ఎక్స్టెన్షన్ 5 సార్లు ఇచ్చిండ్రు, పనిష్మెంట్ ఇవ్వలే వాళ్ళకి. కోర్టు నోటీసులు ముట్టిన తర్వాత కూడా వేల కోట్ల రూపాయల వసూళ్లు జరిగినాయి. ఆ వసూళ్ళన్నీ కూడా ప్రభుత్వ పెద్దల కనుసైగల మేరకే నడుస్తూ ఉన్నాయి. ఇవాళ కొత్త డ్రామాకు తెరలేపిల్లు మళ్ళీ. అందులో ప్రత్యేకంగా ఎట్లుందంటే వాళ్ళది పంచుకునే కాడ కూడా పంచాయతీ. అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎమ్మెల్యేకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అక్రమంగా వసూలైనటువంటి వసూళ్లలో ప్రతి అధికార పార్టీ ఎమ్మెల్యేకు 10 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగినాయి. ముఖ్యమంత్రి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.